ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం మధ్యలో ఉన్నటువంటి మాటలను నేను చదువుచున్నాను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఈరోజు నీవు దేని కొరకై విచారంతో ఉన్నావు? ఈ బాధ పోతుందని అనుకున్నాను, కానీ ఈ బాధ నాలో నుండి పోలేదే అని విచారంతో ఉన్నావా? శ్రమ మీద శ్రమ నన్ను కమ్ముకుంటున్నది. బాధల మీద బాధలు వచ్చుచూనే ఉన్నాయి. నిన్నటితో నా బాధ తీరుతుంది, నా విచారం పోతుందని నేను అనుకున్నాను, కానీ ఇంకా అధికమైన విచారము ఈరోజు నాకు కలుగుతున్నది. ఇది నన్ను ఎప్పుడు విడిచిపోతుంది అని నీవు నీ మనసులో మదన పడిపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నేను నీ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను అని అంటున్నాడు. ఆయన నీ విచారమును తీసివేసి నీకు ఆనందమును అనుగ్రహించేటువంటి దేవుడు నీతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. దేనిని గురించి విచారిస్తున్నావో ఆ విచారమును దేవుడు తీసివేసి నీకు ఆనందమును అనుగ్రహించేటువంటి వాడు ఆయన. ఏలియా కాలములో దేశమంతట కరువు కలిగినప్పుడు సారేపత్ అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉండేటువంటిది. ఆ రోజు ఆమె తన యొక్క తొట్టిలో ఉన్న పిండిలో చేయి పెట్టి చూస్తే పిడికిడి మాత్రమే ఆమె చేతికి దొరికింది. నూనె బుడ్డెను చూసినప్పుడు అందులో ఒక 2-3 చుక్కల నూనె మాత్రమే కనిపించింది. ఆమె అనుకున్నది, దీనితో రొట్టెను చేసుకొని నేను నా కుమారుడు తిన్న తర్వాత చనిపోదామని ఆమె అనుకున్నది. ఆమె హృదయంలో విచారం ఉన్నది. మరణమే తమకు శరణమని ఆమె అనుకున్నది. గొప్ప దేవుడు ఆమె విచారమును కొట్టివేసి ఆమెకు ఆనందాన్ని ఇస్తాడన్న సత్యము ఆమె ఎరగనటువంటిది. అది ఆమెకు తెలియదు. అయితే ఊరి పొలిమేరున ఉన్న దైవజనుడు ఆమెను పిలిచి ఆ తొట్టిలో ఉన్న పిండెను రొట్టెగా చేసుకుని మొదటి అప్పమును తనకు తీసుకొని రమ్మని చెప్పినాడు. దేవుని మాటలు యందు విశ్వాసముంచి, దైవజనుని మాటలు యందు విశ్వాసముంచి ఆమె వెళ్ళి ఆ పిండితో అప్పమును చేసి దైవజనునికి ఇవ్వగా ఆయన దానిని ఆశీర్వదించి భుజించినప్పుడు కరువు కాలము తీరేంత వరకు తొట్టిలో పిండైనా బుడ్డిలో నూనెైనా తరిగిపోకుండా ఆమె ఆశీర్వదించబడినదిగా మారినది. మరణిస్తానన్న ఆమె విచారము ఆమెను విడిచిపెట్టి వెళ్ళింది. దేని కొరకై విచారపడుతున్నావు దేవుని బిడ్డ? ఈ వ్యాధిని నాలో నుండి పోదని దిగులు పడుతున్నావా? ఈ దరిద్రము నాలో నుండి పోదని విచారపడుతున్నావా? ఇదిగో దేవుడు నీ విచారమును తీసివేసి నీకు ఆనందాన్నిచ్చే సమయము ఆసనమైంది. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టినాడన్న సత్యాన్ని నువ్వు గుర్తెరుగు. ఆ పరలోకపు దేవుడు నీ విచారమును తీసివేసి నీకు ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడు. అలాంటి ఆనందము కావాలనుకునేవారు నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించు. గనుడా, నీ బిడ్డల విచారమును కొట్టివేసి వారికి ఆనందాన్ని అనుగ్రహించమని నీ దివ్యకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.